హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం మళ్ళీ పోకేమాన్ కార్డ్ సిమ్యులేటర్ అయితే ఆడబోతున్నాం గైస్. సో ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడకపోయింటే చూడండి గైస్. ఆల్సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఆ ఎపిసోడ్లో అయితే మనం అయితే చూపించలే. సో నేను ఇంకో 3 బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను గైస్. సో ఇప్పుడు అవైతే హలో సో కస్టమర్స్ అయితే వస్తున్నారు. ఓపెన్లోనే కదా ఉంది, ఓపెన్లోనే. ఒక్క కార్డ్ తీసుకుందా, సూపరు. సో మన దగ్గర ఇప్పుడు $536 అయితే ఉన్నాయి గైస్. $0.55 వదిలేండి, $16.65 ఇవ్వాలా? ఓకే, 65 అంతే, మామూలుగా ఉండదు మనతోని. సో మన షాప్లో అయితే మన పోకేమాన్ కార్డ్ షాప్ అయితే చిన్నగా పాపులర్ అవుతుంది అన్నమాట. సో కొంచెం ఒక $100 ఏమో గ్రైండ్ చేసినట్టున్నా, ఎందుకంటే వీడియో స్టాప్ అయిపోయింది గైస్. ఎందుకో మరి 6 కార్డ్స్ కొన్నారు. ఒక ఆయన వస్తాడు గైస్, డైరెక్ట్ 6 8 కొంటాడు ఆయన. 19 ఇవ్వాలా? 10 5 1 2 3 4 ఓరే, ఇదొకటి అంతే. అర్జెంట్ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అసలు చూడండి గైస్, రష్ వెనకాల ఎంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు వచ్చేస్తున్నారు. అసలు మనం ఖాళీగానే ఉంచట్లేదు. సో ఇవన్నీ సెల్ చేసేసిన తర్వాత అప్పుడు మనం చూద్దాం. ఇంకా పనులు, ప్లే టేబుల్ ఇంకా చాలా ఉన్నాయి గైస్. సో మీరైతే సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. 525 10 5 ఇంకో 5 ఓకే. సో నాకు తెలిసి చేంజ్ అయిపోదు అనుకుంటా. ఇంకా 6.73 దిస్ ఈజ్ అబ్జర్బా. ఉంటే లేకపోతే ఏందో లేకపోతే అందరు ఉంటుందా? ఓకే 16 ఓకే వెళ్ళిపో. 1 2 3 4 5 6 ఈ చేంజ్ సిస్టమ్ నాకు నచ్చింది గైస్. సో ఏ గేమ్లో ఇట్లా ఇచ్చేది ఉండదు కదా, అందుకని. ఒరే 0 ఎందుకురా? 0.1 ఈ గిఫ్ట్ బాక్స్ ఒకటి. సో మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. సో గిఫ్ట్ బాక్స్లో కూడా కొన్ని రేర్ కార్డ్స్ అయితే వస్తాయంట. చెప్పినట్టుగానే కార్డ్స్ కూడా కలెక్ట్ చేయొచ్చు. ఒరే $50 ఎందుకు ఇచ్చావురా? నువ్వు కొనుక్కుండే $3 అయితే 46 56 65 ఓకే వెళ్ళిపో. ఏంద్రా క్యూ అంతా? కాసేపు ఖాళీ ఇవ్వండిరా నాకు. 3.35 వెళ్ళిపో. థ్యాంక్స్ సార్, 5 కార్డ్ ప్యాకెట్స్ కొనుక్కున్నారు. 16 ఈ కార్డ్స్ ఇచ్చేవాళ్ళు నిజంగా చెప్తున్నా చాలా రేరుగా వస్తున్నారు గైస్. ఇట్టుండాలి అందరు క్యాష్ ఇస్తే నేను చేంజ్ అక్కడి నుంచి తెచ్చేది. నేను అన్నం ఆలస్యం అంతే. వెళ్ళిపో. ఈ గేమ్ ఆడాలంటే ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు మ్యాథ్స్ బాగా వచ్చుండాలి గైస్. ఈ మహాటల్ అసలు డైరెక్ట్ చిల్లర ఇచ్చింది. థ్యాంక్స్ మేడం, 6 కార్డ్ ప్యాకెట్స్ కొనుక్కున్నారు కదా. ఓకే గైస్, అవన్నీ సెల్ చేసిన తర్వాత కలుస్తాను. ఓకే గైస్, వీడియో లాస్ట్ కస్టమర్ వచ్చేసి చూశారుగా, మొత్తం ఖాళీ, ఇంకేం లే. $4 ఇవ్వాలా నాయన? ఓకే 5 ఓకే వెళ్ళిపో. సో మొత్తానికైతే మనకు వచ్చేసి ఈ యాడ్స్ ఒకటి గైస్. ఓకే గైస్, యాడ్ వచ్చింది, ఏమనుకోబాకండి. 2 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయిరా నాయన? ఓపెను ప్లేసు. తొందరగా మళ్ళా చాలామంది వచ్చేస్తారు. అరే నేను ఒకటి ఓపెన్ చేయాలనుకుంటున్నా. వద్దు, ముందే ఒకటి తీసుకో. సర్ప్రైజ్ కాదు, టేక్. జస్ట్ మిస్. కాన్ ఫైండ్ వాటరా? మరి మూలకి తీసుకెళ్ళి ఓపెన్ చేద్దాం.
మంచివి రావాలి. ఓకే. అబ్బా ఫస్ట్లోనే మామూలుగా ఉండదు మరి మనతోటి. సెకండ్ అబ్బా ఏంది గైస్ ఇట్ వచ్చేసింది మనకి. బా సూపర్, మరి మామూలుగా ఉండదు. ఈ 2 అవి వచ్చాయి గైస్, ఇవేంటి రైన్బోనా, నాకు కూడా తెలియదు. 26 ఆ కార్డు వాల్యూ వచ్చేసి మామూలుగా ఉండదు మనతో. సో బయట అదేదో గిఫ్ట్ అదేదో అది కూడా ఓపెన్ చేద్దామా? సర్లేండి, ఇంకెప్పుడన్నా ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర అవన్నీ తీసుకోవాలి. ట్యాప్ టు చెక్అవుట్. నేను $3 కోసమా? బా ఏమో చేంజ్ చేయాల మహానుభావుడు. ఓకే, ఇప్పుడు మనం అయితే ఆర్డర్ ప్రొడక్ట్స్ 3 ఓకే 3 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేయాలంట. ఈవెంటా? ఓకేలేండి. రే స్టోర్ రా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది మనకి. వచ్చాయా? సర్లేండి, ఒక 2 ఆర్డర్ పెడదాము, చూద్దాం మరి ఎట్లుంటాయో. మొత్తం కలిపి వచ్చేసి 204 అట్లా అయింది. సో మన దగ్గర $756 ఉన్నాయా? సూపర్. ఆబ్జెక్టివ్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఇంకొకటి ఆర్డర్ పెట్టాలా? సర్లేండి, ఆర్డర్ పెడదాం. ఇంకో 104 ఎంతో కదా అది. ప్లేస్ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగానే ఇన్ని ఇచ్చారేంద్రా. సూపరు. ఏం పర్వాలేదు. నెక్స్ట్ దాంట్లో నాకు తెలిసినంత వరకు అది ఇస్తారనుకుంటా. అప్పుడే వచ్చేసిందే. సర్లేండి, ఉండనివ్వండి కాసేపు. 64 ఐటమ్స్ ఇచ్చాడు. ఏమో కాదులేండి, ఇచ్చింది. ప్లేస్ తొందరగా నాయన, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఒక దాంట్లో 32 అయితే పడతాయి అనుకుంటా. తెలుసురా నా నాయన, తొందరగా. ఓకే, మొత్తం నిండిపోయింది. ఇప్పుడు కదా అసలైంది. మేడం ఆగండి మేడం, లేట్ అయింది, ఏమనుకోబాకండి. సార్ థర్డ్ క్యాషియర్ సార్ 6.70. ఓరే నాయన, మళ్ళా క్యూ కట్టేశారు కదరా నాయన. 30నా? వెళ్ళిపో. ఆర్డర్ 3 ప్రోడక్ట్స్ కదా. సర్లే, ఇంకేం చేస్తాం, ఆర్డర్ పెట్టేశాం కదా. సో వీటిని అమ్మిన తర్వాత కలుద్దాం. ఓకే గైస్, మొత్తానికైతే డే అయిపోయింది. సో ఇంకా ఇన్ని ఉన్నాయి మన దగ్గర, ఇవన్నీ అమ్మేయాలి. సో ఇప్పటికే మన దగ్గర $974 ఉన్నాయి బ్యాలెన్స్. టోటల్ రెవెన్యూ చూడండి, చూడండి ఏమన్నాను అసలు. స్కిప్ మార్నింగ్, సారీ గైస్, యాడ్ కాదు, ఫోన్ వచ్చింది. సో నెక్స్ట్ మార్నింగ్కి వచ్చేసాం. ఇప్పుడు దీన్ని షాప్ని ఓపెన్ చేయాలి, అది మెయిన్. మనం దేనికి ప్రైజ్ సరిగ్గా పెట్టట్లేదు కదా, దీనికి మాత్రం పెడదాం కదండి. సెట్ ప్రైజ్ కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీన్ని 4.7 చేద్దాము, ఏమవుతుందో చూద్దాం. ఓకే, అన్నిటికీయా? ఓకే, సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందో చూద్దాం గైస్. సో 1000 కంప్లీట్ అయ్యేటప్పుడు కలుస్తాను. ఇప్పుడే అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఓకే గైస్, మనం అయితే 1000 అయితే దాటైపోతున్నాం. ఇదొక్కటి కంప్లీట్ అయితే ఈమె మనల్ని 1000 దాటిచ్చేసింది. ఇంకా చాలామంది దాటిచ్చారులేండి. 25 వెళ్ళిపో. సో ఇక్కడితో అయితే మనం అయితే 1000 అయితే దాటేసాం గైస్. సో ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత కలుస్తాను. ఓకే గైస్, మన స్టాక్ అయితే మొత్తానికైతే ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంకొకటి పెడితే ఇంకా ఆబ్జెక్టివ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఏది పెడదాం? ఇది పెడదాంలేండి, చాలు మనకి. జస్ట్ ఆబ్జెక్టివ్స్ కంప్లీట్ అవ్వడానికి. ఆర్డర్ ప్రోడక్ట్స్ రానా రే పైనుంచి ఎవరో వేస్తున్నారు కదరా, ఇంకా రాలేదేంది? అది ఆర్డర్ ఫర్నిచర్స్ కొత్త టాస్క్ మనకి. ఇది వచ్చేసి
ఫస్ట్ ఇవి ఇక్కడ పెట్టేద్దాం. ఓపెన్ ప్లేసు అంటే చూసారు కదా, మన దగ్గర $1,254 అయితే ఉన్నాయి. అప్పుడే కస్టమర్స్ కూడా వచ్చేస్తున్నారు. మామూలుగా ఉండదు మనతోటి. ఇంకేం చేస్తాం, ఇవి కూడా కంప్లీట్ చేసేద్దాం, లాస్ట్లో పెట్టుకుందాం. ఓకే గైస్, మొత్తానికి ఈ స్టాక్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫర్నిచర్స్ అయితే ఆర్డర్ పెట్టాలి కదా. పెడదాం ప్లే టేబుల్ ఇది ఒకటి ఆర్డర్ పెడదాం. ఎక్స్ట్రా షెల్ఫ్ అవసరం లేదులేండి. ఫస్ట్ అయితే ప్లే టేబుల్. సో ప్లే టేబుల్ అయితే పెట్టేపోతున్నాం మనం. వచ్చేసి ఒకటే ఆర్డర్ పెట్టమన్నాడు కదా, ఫర్నిచర్స్లో ఏదన్నానా లేకపోతే. ఒరే ఆ స్కై ఏంద్రా నాయన. సార్ హాయ్ సార్. ఓకే దీన్ని క్యాంట్ ప్లే కార్డ్స్. ఒరే నాయన దీన్ని ఎత్తుతున్నాను రా. అదేలే ఇక్కడ పెడదాం. ఈ ప్లేసు వద్దులేండి, దీని పక్కన ఇట్లా పెట్టేద్దామా. రొటేట్. ఆగండి, సెట్ అవుతుందా నాయన? ఇక్కడ సెట్ అవ్వదా? సర్లేండి, ఇంకేం చేస్తాం, ఇట్లానే పెట్టాలి. ఉరి ఇట్టు కూడా సెట్ అవ్వట్లేదు. ఎక్కడ సెట్ అవుతుంది? సర్లేండి, ఇక్కడ ప్లేస్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాము చూడండి, మామూలుగా ఉండదు మరి మనతోటి. సర్లేండి. సో ఇప్పుడు ఇంకా ట్రై యూజింగ్ గార్బేజ్ కలెక్షన్ సర్వీసే. ఎక్కడి నుంచి పెట్టాలరా బాబు? సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటైతే ఆర్డర్, సో ఇట్లాంటివి 2 అయితే ఆర్డర్ పెడదాం. ఓకే ఇప్పుడు వచ్చేసి ప్రోడక్ట్స్లో సరే ఒకటి పెడదాం ఫస్ట్. సో ఈరోజుకి ఇదే అయిపోతుంది ఇంకా, ఎందుకంటే మనం కొన్ని కార్డ్స్ని అయితే ఓపెన్ చేయాలి. సో మనం చేసిన ఫస్ట్ దాంట్లో అంత రేర్ రాలేదు, కానీ సెకండ్ దాంట్లో మీరే చూసారుగా ఎంత రేర్ వచ్చాయో. సో ఒకటైతే $20 అట్లా వచ్చాయి, మామూలుగా ఉండదు మనతో. సో మన ఛానల్కి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో అండ్ ఆల్సో ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలా వద్దా అని కమెంట్ అయితే చేయండి గైస్. సో ఇంకా దీంట్లో ఒకదాన్ని ఓపెన్ చేసేసి ఇంకా ఎండ్ చేసేద్దాం ఎపిసోడ్ని. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది ఎపిసోడు. సో ఇంకా మీరు సపోర్ట్ ఇవ్వాలి దీనికి. సో అప్పుడే వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి. ఓకే దీంట్లో ఒకటి మనం ఓపెన్ చేసేద్దాం. టేక్. ఒరే ప్లీజ్ దేవుడా ప్లీజ్ మంచివి రావాలి. వేస్ట్. ఇంకొకటి గైస్, ఇంకా లాస్ట్ ఇది ఒక్కటే. సో దీని తర్వాత వీడియో ఎండ్ చేసేద్దాం. ఒరే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లేనారా మీకు? సో మంచివి రావాలి ప్లీజ్. వేస్ట్. అబ్బా అన్నీ వేస్టే. సర్లేండి, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకున్నాం మిగతావి. సో ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.